నా ప్రభు నాకు ఇచ్చిన పరిశుద్ధతని నా బ్రతుకు కాలం అంతా కాపాడుకుంటూ ఆ పరిశుద్ధతను గురించి నేను బ్రతికిన కాలం అంతా ప్రజలకు చెప్తూ ఉండాలి. అందుకు ప్రభు నన్ను పిలిచాడు. ఎంత యోగ్యుడివి అయ్యా మీరు, ఎంత యోగ్యురాళ్ళు మీరు. మీ పట్టణంలోనే దేవుని దృష్టి మీ మీద పడ్డది. ఎంత గొప్పవారు మీరు ఆలోచించండి. సామాన్యమైన వ్యక్తి దృష్టి కాదు, పరలోకంలో ఉన్న దేవుని దృష్టి మీ మీద పడి ఆయన మిమ్మల్ని పిలిచాడు. బైబిల్ సెలవిస్తుంది. ఏమనో తెలుసా? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. దాని అర్థం పరిశుద్ధత. యేసయ్యకి ఎంత పరిశుద్ధత ఉందో నాకు కూడా అంతే పరిశుద్ధత కావాలి. ప్రతిరోజు ఆయన పాదముల చెంత మోకరించి కన్నీళ్లతో అడగాలి. నేను ఎక్కడైనా మైలబడి ఉంటే, నేను ఎక్కడైనా మీకు ఆయాసకరమైన జీవితం జీవించుంటే దయచేసి చెప్పండి ప్రభువా, నన్ను మరలా ఒక్కసారి మీ రక్తంతో కడిగి పవిత్రపరుచుదురు. ఈరోజంతా కూడా నేను పరిశుద్ధంగానే జీవించేటట్లు సహాయం చేయి. ఈరోజంతా కూడా పరిశుద్ధంగా జీవించేటికి సహాయం చేయమని కన్నీళ్లతో ఆయన పాదాలని మనం బ్రతిమలాడాలి. దైవ జనాంగమ, దైవ సేవకుడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. దేవుని భయం ప్రజలకు నేర్పించేవాడు.